హాయ్ అండి. మా ఛానల్ చూసే వాళ్ళంతా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, కాల్స్ వస్తున్నాయి, మంచి ఫామ్ హౌస్ చూపించండి అనేసి. ఫామ్ హౌస్ కానీ మామిడి తోట ఇలాంటి వాటి కోసం చాలా కాల్స్ వస్తుంటాయి. అలాంటి వాళ్ళందరి కోసం ఈరోజు నేను ఒక మంచి మామిడి తోట తీసుకొచ్చానండి. మామిడి తోట అంటే ఇలాంటి మామిడి తోట కాదు, మామిడి తోటతో పాటు ఒక మంచి ఫామ్ హౌస్ కూడా ఉంటుంది. దాంట్లో లేని వెరైటీస్ అంటూ లేవండి, అన్ని రకాల పండ్ల చెట్లు ఉన్నాయి. సో వాటి గురించి ఇప్పుడు నేను చెప్పటం కాదు, మీకు చూపిస్తాను. ఇప్పుడు పటాన్ చెరువుకి చాలా దగ్గరలో ఉంటుందండి ఈ మామిడి తోట. సో విలేజ్ని ఆనుకొనే ఉంటుంది. మనకు మామిడి తోట ముందున్న రోడ్డు కూడా ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో. ఈ మామిడి తోట రోడ్డు ఫేసింగ్ కూడా ఒకసారి మీరు చూడండి. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది రోడ్ ఫేసింగ్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు సైడ్ చూడండి, ఆ లాస్ట్ కనిపిస్తుంది కదా, చివరి వరకు మనకు మామిడి తోట రోడ్ ఫేసింగే ఉందండి. ఎంత పెద్దగా ఉందో చూడండి రోడ్ ఫేసింగ్. మీరు నా వెనుక చూసుకున్నట్లయితే మీకు విలేజ్ కూడా కనిపిస్తుంది. విలేజ్ నేమ్ వచ్చేసి గంగారం అండి. ఇప్పుడైతే మనం మామిడి తోట లోపలికి వెళ్దాం, మీకు ఫుల్ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. మనకు మామిడి తోట బయట ఎంట్రన్స్ చూడండి, గేట్ ఏ విధంగా వచ్చిందో చూడండి. అలాగే మామిడి తోట చుట్టూ కూడా మనకు జాలీ ఫెన్సింగ్ అనేది వచ్చింది. ఇప్పుడైతే నేను ఫామ్ హౌస్ లోపలికి వచ్చాను. ఇందులో మనకు లేని ఫ్రూట్స్ అంటూ లేవండి. మామిడి, జామ, పనస, స్టార్ ఫ్రూట్స్, వాటర్ యాపిల్స్, ఇలా ఇంకా అరుదైన ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఈ ఫ్రూట్ ఉంది, ఇది లేదు అని లేదు, చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఇందులో మనకు చాలా రకాల మామిడి చెట్లు కూడా ఉన్నాయండి. వాటి పేర్లు కూడా నేను లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను. మనకు ఎంట్రన్స్లో మీరు చూసినట్లయితే మామిడి చెట్లతో పాటు కొబ్బరి చెట్లు కూడా వచ్చాయండి. చూసారు కదా, మనకు ఎంట్రన్స్లోనే మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, వాటితో పాటు స్టార్ ఫ్రూట్ చెట్టు కూడా ఉంది ఇక్కడ. ఒకసారి స్టార్ ఫ్రూట్ మొక్క కూడా చూడండి. ఈ ఫామ్ హౌస్ ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో ఒకసారి చూడండి. మనకు ఎంట్రన్స్ అక్కడి నుంచి వచ్చాం మనము. ఇలా వచ్చి ఇక్కడ లోపలికి వెళ్తే అక్కడ మనకు వచ్చేసి ఫామ్ హౌస్ ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు మామిడి తోట ఇచ్చినారండి. మామిడి తోటతో పాటు జామ, పనస, ఇంకా అనేక రకాల ఫ్రూట్స్ కూడా ఇచ్చినారు. మీరు చూస్తున్నట్లయితే మనకు ఎంట్రన్స్లోనే సిట్అవుట్ కూడా ఇచ్చారండి. సో మీకు సెక్యూరిటీ పరంగా అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సీసీ కెమెరాలు కూడా ఇచ్చారు, ఒకసారి చూడొచ్చు మీరు. నా వెనక కనిపించేదే మామిడి తోట అండి. మామిడి తోట అంటే ఒక్క రకం కాదు, ఒక 10-15 రకాల మామిడి చెట్లు ఉన్నాయి ఇందులో. మనకు ఈ మామిడి తోటలో చూసుకున్నట్లయితే ప్రతి చెట్టుకు ఇక్కడ ఫుల్ పూత వచ్చిందండి. అంతేకాదు ఇక్కడ మీరు ఈ మామిడి చెట్టు ఒకసారి చూడండి, ఇది కోనసీమ కొబ్బరి మామిడి అండి. మీరు నా వెనుక చూసుకున్న ఈ మామిడి చెట్లు అయితే పండూరి మామిడి అండి. ఇది ఇయర్లీ 2 times కాపుకొస్తాయి. ఒకసారి మామిడి చెట్లు కూడా చూడండి. ఈ మామిడి చెట్లతో పాటు ఇందులో పచ్చడి మామిడి, ఇంకా రసాలు, హిమాయత్, దసేరి, ఇలా 1-2 రకాలు కాదండి, చాలా రకాల మామిడి చెట్లు కూడా ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, ఈ మామిడి చెట్లు అంతా ఇప్పుడు పెట్టింది కాదండి, చాలా సంవత్సరాలకు ముందు మామిడి చెట్లు ఇవంతా. సో మంచి దిగుబడి వస్తుంది. ఈ మామిడి తోటతో పాటు మనకు వెనుక సపోటా తోట కూడా ఇచ్చారండి. సో ఇప్పుడు మీకు సపోటా తోట కూడా ఒకసారి చూపిస్తాను. ఈ తోటని ప్యూర్ ఆర్గానిక్గా మెయింటైన్ చేస్తున్నారండి. సో ఒకసారి మీరు తోట కూడా చూడండి, దిగుబడి ఏ విధంగా ఉందనేది ఒకసారి మీరే చూడండి. ప్రతి చెట్టుకి కూడా చూడండి సపోటా ఎలా ఉంది, అసలు చెట్టు నిండా కొమ్మకి ఒకసారి చూడండి దిగుబడి ఏ విధంగా ఉందో. మనకు ఈ తోటలో వచ్చేసి 2 బోర్స్ ఇచ్చారండి. సో మీరు మొక్కలు చూసుకున్నట్లయితే ప్రతి మొక్కకి కూడా డ్రిప్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేదండి, ఫుల్ వాటర్ ఉంటాయి. సో మొక్కలు కూడా ఎంత హెల్దీగా ఎదిగినాయో మీరు వాటి కాపు చూస్తేనే మీకు అర్థమైపోతుంది. మనకు ఈ నేల కూడా చాలా మంచి నేల అండి. సో మనకు మట్టి బాగుంటేనే మొక్క అనేది హెల్దీగా ఎదుగుతుంది. మీరు ఇక్కడ ఏ చెట్టు చూసినా కూడా ప్రతి చెట్టుకి చెట్టు నిండా కాతే కనిపిస్తుంది అసలు.
సో మట్టి ఎంత బాగుంటే మొక్కలు ఎంత హెల్తీగా ఉన్నాయో కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ నేను మీకు చెప్పటం కాదు, ఒక మంచి డ్రీమ్ ఫామ్ హౌస్ కోసం చూసే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అండి. ఇంత అందమైన ఫామ్ హౌస్తో కూడిన మామిడి తోట లొకేషన్ ఎక్కడుందో కూడా చెప్తానండి. ఇది వచ్చేసి మనకు గంగారం విలేజ్లోనే ఉంటుంది. అంతేకాదండి, పటాన్ చెరువుకి జస్ట్ 46 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఒకవైపు చూసుకున్నట్లయితే మీకు ముంబై హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది, మరోవైపు చూస్తే నర్సాపూర్కి కూడా చాలా దగ్గరలో ఉంటుందండి. ఈ రెండిటి మధ్యలో ఉంటుంది మనకు ఇది ప్రాజెక్ట్ కూడా. చూసారు కదా అండి, ఒకవైపు ఇప్పటి వరకు అయితే ఒకవైపు మామిడి తోట చూపించాను, మరోవైపు అయితే సపోటా తోట కూడా చూపించాను. సో ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు ఈ మామిడి పూత కూడా చూసారు కదా, ప్రతి చెట్ల నిండా పూతే ఉంటుంది. మీరు నా వైపు చూసుకున్న మామిడి చెట్లన్నీ కూడా చూడొచ్చండి. ఇదైతే పచ్చడి మామిడి అంటారు. ఈ రకం చాలా చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ. చెట్ల నిండా పూత చూడండి ఏ విధంగా ఉందో. ఇవి నిన్న మొన్న పెట్టిన మామిడి తోట అయితే కాదండి. ఈ మామిడి తోటతో పాటు ఇందులో ఉన్న మరో కొన్ని రకాల ఫ్రూట్స్ మొక్కలు కూడా మీకు చూపిస్తానండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు ఆవాకాడో చెట్టు అండి. ఇది ఆవాకాడో చెట్టు కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. మరోవైపు చూడండి ఇవి జామ చెట్లు అండి, పింక్ జామ అంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా బత్తాయి చెట్టు అండి, చిన్న చెట్టుకు కూడా ఎంత మంచిగా కాయలు కాసాయో చూడండి. అలాగే మీరు నా వెనకాల చూడొచ్చు, ఇది వచ్చేసి నేరేడు చెట్టు అండి. వీటితో పాటు మీకు ఇంకొక మంచి రకమైన ఫ్రూట్ కూడా చూపిస్తాను. ఇది చాలా మందికి తెలిసి ఉండదు. చూస్తున్నారు కదా అండి, ఇక్కడ ఇది చూడండి రుద్రాక్ష చెట్టు అండి. మీరు రుద్రాక్ష అయితే ఇక్కడ చాలా మందికి అయితే ఈ చెట్టు మీరు చూసిండరు. ఈ మామిడి తోటలో రుద్రాక్ష చెట్టు కూడా పెట్టారు. కాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఇంకో కొద్ది రోజులైతే మనకి ఇందులో నుంచి రుద్రాక్షలు కూడా వస్తాయి. అంతేకాదండి నా వెనక చూడండి ఇది నేరేడు చెట్టు అండి, ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో చూడండి ఇక్కడ. సో మీరు ఎప్పుడు చూడని మరొక కొత్త రకం మొక్క కూడా చూపిస్తాను మీకు. ఇది క్యాన్సర్ ఫ్రూట్ అంటారండి, ఇది క్యాన్సర్ కోసం వాడతారు. సో ఒకసారి ఫ్రూట్ కూడా చూడండి, క్యాన్సర్ ఫ్రూట్ ఏ విధంగా ఉందో చూసారు. ఇంకా ఇక్కడ ఒకసారి పనస చెట్టు కూడా చూడండి. అసలు చెట్టు మొదల నుంచి మనకు పనసకాయలు అయితే ఏ విధంగా వచ్చాయో చూడొచ్చు మీరు. చెట్టు నిండా ఉండే కొమ్మకి పనసకాయలు ఉన్నాయి అసలు. మరోవైపు చూసుకున్నట్లయితే ఇది వాటర్ యాపిల్ అండి. వాటర్ యాపిల్ ఒకసారి చెట్టు చూడండి, చెట్టు నిండా పూతే ఉంది. ఇంకా జస్ట్ కొద్ది రోజులైతే మనకు చెట్టు నిండా కాయలు వస్తుంది. ఇది వాటర్ యాపిల్స్ వస్తుంది, ఫ్రూట్స్ వస్తాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో అసలు. ఈ ఫ్రూట్ అయితే మీలో చాలా మందికి తెలియకపోవచ్చు, పప్పర పనస అంటారండి దీన్ని. ఈ ఫ్రూట్ ఈ చెట్టు కూడా చూడండి, ప్రతి కొమ్మకి ఎంతెంత పెద్దగా ఉన్నాయో చూడండి. దీన్నే పప్పర పనస అంటారు. ఇందులో ఉన్న తోట మ్యాక్సిమం కవర్ చేసి మీకు చూపించానండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఉంది ఫామ్ హౌస్ కూడా చూడండి. సో ఫామ్ హౌస్ ఏ విధంగా డిజైన్ చేసుకున్నారో చూడండి. ఫామ్ హౌస్ ముందర వచ్చి మనకు సిట్అవుట్ ఏరియా కూడా ఈ విధంగా ఇచ్చారు. సో సిట్అవుట్ ఏరియా కూడా ఒకసారి చూడండి, ఎంత బాగుంది కదా, ఎంత మంచిగా సెట్ చేసుకున్నారు అసలు. ఇంకా నా బ్యాక్ సైడ్ మీకు ఫామ్ హౌస్ కూడా చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు దానిమ్మ చెట్టు కూడా ఇచ్చినారు. దానిమ్మతో పాటు ఇలాచీ మొక్క కూడా ఒకసారి చూడండి, ఇది ఇలాచీ చెట్టు అండి మనకు. సో ఇలాచీ కూడా చూసారు కదా. మీరు ఇక్కడ చూడొచ్చు దీన్ని బిర్యానీ ఆకు అంటారండి. చాలామందికి ఈ మొక్క గురించి తెలిసే ఉంటుంది. సో ఏ విధంగా ఉన్నాయో మొక్కలు చూడండి. ముందర వచ్చేసి ఇది గార్డెన్ ఏరియా అండి. గార్డెన్ ఏరియా కూడా ఒకసారి చూడండి. బ్యాక్ సైడ్ వచ్చేసి బుద్ధ కూడా ఉంది, చిన్న గార్డెన్, ఎంత క్యూట్గా ఉంది కదా అసలు గార్డెన్ కూడా. మీరు ఇక్కడ ఫామ్ హౌస్ కూడా చూడొచ్చు. సో గార్డెన్ ఎంత చిన్న గార్డెను, ఎంత ముచ్చటగా ఉంది. ఒకసారి బుద్ధ విగ్రహం కూడా చూడండి, బుద్ధ అయితే చాలా క్యూట్గా ఉంది. సో మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఫామ్ హౌస్ అండి. సో మీకు ఈ ఫామ్ హౌస్ ఇక్కడ మ్యాక్సిమం మొత్తం మామిడి తోట, మీకు వేరే రకాల ఫ్రూట్స్ కూడా కావచ్చు, చాలా వరకు కవర్ చేశానండి. ఇంకా మీకు చెప్తూ పోతే చాలా రకాలు ఉన్నాయి ఇంకా. సో మ్యాక్సిమం వీలైనంత వరకు నేను అన్నీ కవర్ చేశాను. ఇది ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్తానండి. మనకు వచ్చేసి మొత్తం ఫామ్ హౌస్తో కలిపి 2.5 ఎకరాలు ఉందండి. సో 2.5 ఎకరాలు ఉంది. ప్రైస్ వివరాలకు వచ్చినట్లయితే మనకు ఎకరం వచ్చేసి 1,50,00,000 చెప్తున్నారు. సో 1,50,00,000 అంటే అంత పెద్ద మొత్తం కదా అనేసి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేకపోతే రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ సర్కిల్లో బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, ఇలా మీకు స్టార్టింగ్లో నేను రోడ్ ఫేసింగ్ కూడా చూపించాను కదా అండి. రోడ్ ఫేసింగ్ అయితే చాలా పెద్దగా వచ్చింది. సో రోడ్ ఫేసింగ్ పెద్దగా ఉంది కాబట్టి ఇది మీరు 3-4 కలిపి అయినా కూడా ఈజీగా తీసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సిటీకి ఇంత దగ్గరలో ఇంత అందమైన ఫామ్ హౌస్తో పాటు ఇలాంటి తోట చాలా తక్కువ ఉంటుందండి.
నేను మీకు తోట మొత్తం కూడా చూపించాను కదా, ఇది నిన్న మొన్న పెట్టిన మామిడి చెట్లు అయితే కాదండి, కొన్ని ఇయర్స్ నుంచి ఉంది మొక్కలైతే, చాలా సంవత్సరాల నుంచి దిగుబడి కూడా వస్తుంది. సో పంట ఏ విధంగా ఉంది, కాపు ఏ విధంగా ఉందనేసి కూడా చెప్పాను. ఆల్రెడీ ఇన్కమ్ కూడా వస్తుంది కాబట్టి కళ్ళు మూసుకొని ఆలోచించకుండా మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. ఒక్కరే చేసుకోలేకపోతే మీకు నేను చెప్పినట్లు రోడ్ ఫేసింగ్ చాలా పెద్దగా ఉంది కాబట్టి 2-3 కలిపి కూడా ప్లాన్ చేసుకోవచ్చండి. మీరు ఇప్పుడు ఇక్కడ వచ్చి కొత్తగా మీరు స్టార్ట్ చేయాల్సిందైతే ఏం లేదు, లైట్ సెట్టింగ్స్ కావచ్చు మొత్తం వర్క్ కూడా వాళ్ళే చేసేసారు. ఇప్పుడు డైరెక్ట్ మీరు వచ్చి ఇక్కడ పండించుకోవటం ఏది, ప్రతి మొక్కకి డ్రిప్ సిస్టమ్, బోరు, వాటరు అన్నీ కూడా మీకు చూపించాను. ఇంకా మీకు ప్రైస్ వివరాలు ఇంకా ఏమైనా తెలుసుకోవాలి, ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను నేను స్క్రీన్ మీద, ఓనర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి ఇందులో మధ్యలో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇంకా ఎలాంటి డీటెయిల్స్ ఉన్నా కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.